ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శరీర ఆరోగ్యానికి ప్రకృతి విధానం ఎలా పునాది వేస్తుందో తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసు, హోమియోపతి వైద్య విధానం, అల్లోపతి వైద్య విధానం, ఆయుర్వేద వైద్య విధానం, సిద్ధ యునాని వైద్య విధానాలు, ఇవన్నీ అనారోగ్యం కలిగినప్పుడు ఉపశమనం కలిగించడానికి, మనిషికి కోల్పోయిన ఆరోగ్యాన్ని కాస్త తిరిగి అందించి సుఖంగా జీవించడానికి ఎంతో దోహదపడతాయి. ఇవన్నీ రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి ఉపయోగపడే వైద్య శాస్త్రాలు. రోగం రాకుండా ఏ మందులు లేవు. రోగం రాకుండా చేయటానికి ఏ హాస్పిటల్ ఏం చేయలేదు. వాటన్నిటి దగ్గరికి మనకు రోగాలు వచ్చినప్పుడు మాత్రమే వెళతాం. కానీ రోగాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటాం. డాక్టర్ల పాలు కాకూడదని కోరుకుంటాం. హాస్పిటల్ పాలు నా బ్రతుకు కాకూడదని కోరుకుంటాం. ఆరోగ్యంగా నా చేతులతో నేను పని చేసుకుంటూ, నా కాళ్ళ మీద నేను నిలుస్తూ హాయిగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలని ఆశిస్తాం. మరి అలాంటి ఆరోగ్యానికి మంచి పునాది మన శరీరంలో ఉండి మనం ఎప్పుడు రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రకృతి విధానం దానికి ఏం చేస్తుంది? ఆరోగ్యం కావాలి అంటే అవసరాలు 7. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి, సరిపడా వ్యాయామం చేయాలి, సరైన విసర్జన చేయాలి, సరిపడా విశ్రాంతినివ్వాలి, మంచి ఆలోచన చేయాలి. ఇవి 7 శరీర ఆరోగ్యానికి అవసరాలు. ఇవి 3 సరుకులు. ఇవి 7టిని శరీరానికి మనం అందించి మన పని మనం చేసుకుంటూ ఉంటే శరీరం తన పని తను చేసుకుంటూ ఆరోగ్యంగా మన రక్షిస్తూ ఉంటుంది. ఇవి 7 ఇవ్వకుండా నువ్వు పని చేయి అంటాం మనం. అది పని చేయదు, సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. ఏది లోపిస్తే ఆ లోపాన్నే ఒక రోగంలాగా శరీరం తెలియచేస్తూ ఉంటుంది. అందుకని 7టిని శరీరానికి బ్యాలెన్స్గా అందేటట్టు చేసే విధానమే ఈ ప్రకృతి విధానము. ఇప్పుడు నీళ్లు సరిపడా త్రాగకుండా మీరు సమస్యలు తెచ్చుకుని ఆ సమస్యలకి మందేసి ప్రయత్నిస్తున్నారు ఉపశమనం పొందడానికి. మంచి ఆహారం తినకుండా సమస్యలు తెచ్చుకుని ఆ మంచి ఆహారం తిననందువల్ల వచ్చిన సమస్యలకి ఒక ట్యాబ్లెట్ ద్వారా పరిష్కారం. హార్మోన్స్ మంచి ఆహారం తినక రాలేదు, ఒక ట్యాబ్లెట్ పరిష్కారం. కానీ మంచి ఆహారం తింటే సహజంగా పరిష్కరించబడతాయి. సరిపడా వ్యాయామం చేయక జబ్బులు వచ్చాయి, దాని ద్వారా ఇంకొక పరిష్కారం ఆలోచిస్తున్నాం. అందుకని మనం శరీరానికి కావలసిన అవసరాలను అందించడం కనీస బాధ్యత. ఒక కారు నడవాలి అంటే దానికి డీజిల్ కావాలి, ఇంజిన్ ఆయిల్ కావాలి, టైర్లకు గాలి కావాలి, నీళ్లు కావాలి, గ్రీజు కావాలి, ఇలాంటి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవన్నీ ఇచ్చి నడువు అంటే అది నడుస్తుంది. ఇవన్నీ పోయకుండా నువ్వు నడువు అంటే మధ్యలో ఆపుతుంది. ఇలా మన శరీరాన్ని చేస్తున్నాం. అందుకని ఈ శరీరానికి కావలసిన బ్రతకటానికి అవసరాలు ఉన్నాయే, ఈ అవసరాలు అందించే బాధ్యత వైద్య శాస్త్రాలది కాదు. హోమియోపతి డాక్టర్ గారు హోమియో మందు ఇస్తారు, ఆయుర్వేదం డాక్టర్ గారు ఆయుర్వేద మందులు ఇస్తారు, అల్లోపతి డాక్టర్ గారు ఇంగ్లీషు మందులు ఇస్తారు, యునాని వారు కొన్ని, సిద్ధ వారు కొన్ని హెర్బల్స్ ఏవో ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ మన అవసరాలను తీర్చలేవే. అవన్నీ తప్పేం కాదు, ఆ వైద్య విధానాలన్నీ అవసరం, మంచిది. కానీ శరీర ఆరోగ్యంగా మనం పని చేయించుకోవాలి అంటే ఈ శరీరానికి కావాల్సిన అవసరాలను అందించడం మన కనీస బాధ్యత. ఇవి అందించటం ద్వారానే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, శరీరం సవ్యంగా పని చేయగలుగుతుంది అన్నమాట. ఈ అవసరాలను అందించేది ప్రకృతి విధానము. అన్ని వైద్య విధానాలలాగా ఈ న్యాచురోపతి వైద్య విధానం 5.5 సంవత్సరాల మెడికల్ కోర్స్ ఇది. కానీ ఇందులో ఈ శరీరానికి కావలసిన అవసరాలను అందించే విధానాన్ని, జీవన విధానాన్ని నేర్పిస్తారు.
అందుకని ఈ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి పునాదిలాగా ఈ ప్రకృతి విధానం ఉపయోగపడుతుంది అన్నమాట. ఫండమెంటల్స్ బాడీకి ఈ ప్రకృతి విధానం. అందుకని మీరు శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే మూలాన్ని మనం ఆలోచించాలి. కానీ శరీరానికి మంచి గాలి వెళ్ళేటట్టు చేసేది ప్రకృతి విధానం. బాగా గాలి వెళ్ళి గాలి బయటకు వచ్చేటట్టు చేసేది ప్రాణాయామ విద్య. అలా ఉపయోగపడుతుంది. రోజుకి మంచినీళ్ళు బాగా కావాలి. అందుకని మంచినీళ్ళు ఎప్పుడు త్రాగాలి, ఎన్ని త్రాగాలి, ఎప్పుడు త్రాగకూడదు, అలాంటి అవగాహన ఈ విధానంలో ఉంటుంది. అందుకని దానికి నేను నీళ్ళ మీద ఇన్ని విషయాలు మీకు చెప్పుకొచ్చింది. మూడోది, ఆహారం కావాలి. ఏ ఆహారం తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఏ ఆహారం తినకూడదు, దేన్ని ఎలా వండుకోవాలి, ఉప్పు నూనె వేస్తే చెడు ఏమిటి, అవి లేకుండా ఎందుకు వండుకోవాలి, సహజంగా ఎందుకు తినాలి, ఈ ఆహారం గురించి, న్యూట్రిషన్ గురించి ఇన్ని విషయాలు మీకు చెప్పేది ఈ విధానంలో ఉన్న రహస్యాలు అన్నమాట. అంటే ఒక మంచి ఆహారం మనిషి తింటే సమస్యలు రావటం చాలా తగ్గుతాయి. అందరికీ తెలుసు, కానీ మనసుని, ఈ జిహ్వని నిగ్రహించలేక వచ్చే సమస్యలు అన్నమాట ఇవన్నీ. నాలుగోది, సరిపడా వ్యాయామం చేయాలి. అందుకని ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఎక్సర్సైజులు ఈ ప్రకృతి విధానంలో భాగాలన్నమాట. ఇందులో మరి 5.5 సంవత్సరాలు స్టూడెంట్స్ చదివితే 5.5 సంవత్సరాలు ఆసనాలు, ఎక్సర్సైజులు, ప్రాణాయామాల మీద వాళ్ళకి ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. అందుకని ఈ విధానాన్ని ఇట్లా తెలియచేసే శాస్త్రం అన్నమాట. అందుకని శరీరంలో అన్ని భాగాల్లో రక్త ప్రసరణ, కండరాల వ్యవస్థ, మరి వ్యర్థాలు బయటకు వచ్చడానికి, ఇవన్నీ కూడా రాకలు పోకలు బాగా జరగటానికి మరి వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నడుముకి, కీళ్ళకి, పూసలకి, డిస్కులకి చక్కటి లాభాన్ని కలిగించే విషయాలన్నమాట ఇవి. నెక్స్ట్ 5వది, విసర్జన. రోజు మలము సరిగా వెళ్ళేటట్టు ఏం చేయాలి, మూత్రం సరిగా వెళ్ళేటట్టు ఏం చేయాలి, చెమటలు బాగా పట్టేటట్టు ఏం చేయాలి, ఇవన్నీ సరిగా వెళ్లకుండా పేరుకుపోతే వాటన్నిటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఈ ప్రకృతి విధానంలో ఉంటుంది. అందుకని శరీరం అనే వాహనాన్ని బోర్ చేసినట్టు క్లీన్ చేసేటట్టుగా ఈ ప్రకృతి విధానంలో ఉంటుంది. అందుకనే ఉపవాసాలు పెట్టడం కానీ, ఎనుమాలు, మసాజులు, స్టీములు, సోనా బాత్, మడ్ బాత్, శాండ్ బాత్, లీఫ్ బాత్ ఇలాంటి ట్రీట్మెంట్లన్నీ మీ శరీర అవయవాల్లో ఉన్న వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడే ట్రీట్మెంట్లు అన్నమాట. అందుకని శరీరాన్ని పండగలకు బూజు దులిపి ఇల్లు కడుక్కుంటే ఎలా శుభ్రం అవుతుందో అలా శుభ్రం చేసే టెక్నిక్ ఈ ప్రకృతి విధానం. ఇక 6వది, విశ్రాంతి. పగలే తిని పగలే తిరిగి ఎక్కువ రాత్రిపూట తినకుండా పొట్ట ఖాళీగా పెట్టి ఎక్కువ గంటలు పడుకోవటం ద్వారా ఈ శరీర అవయవాలన్నీ ఆయుర్ధాన్ని పెంచుకుని పనిచేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాంటి విధానం ఇది. ఇక 7వది, మంచి ఆలోచనలు. పాజిటివ్ థింకింగ్ వల్ల గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీని పొల్యూట్ చేసేస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటి మంచి అలవాట్లని, మంచి జీవన విధానాన్ని నేర్పించే విధానం ఈ ప్రకృతి విధానం. మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ దినచర్య ఎలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారో, ఎలా ఉంటే మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుందో, ఎలా ఉంటే మీకు భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉంటాయో, మీరు ఎలా జీవిస్తే వచ్చిన జబ్బులు మందులు అవసరం రాకుండా తగ్గుతాయో, అలాంటి విధానాల్ని తెలియజేసేదే ఈ ప్రకృతి విధానం. అందుకని కొంతమందికి ఏమనిపిస్తుంది, మాకు హోమియోపతి వైద్య విధానం ఇష్టమండి, మేము అదే వాడతామండి ఏదొచ్చినా, మాకు ప్రకృతి వైద్యం వద్దండి అంటే మీరు నష్టపోతారు. మా ఆయుర్వేదం అండి, మా ఫ్యామిలీ అంతా మాకు అదేనండి, మా తాతల నుంచి ఆయుర్వేదమేనండి, మాకు ప్రకృతి వైద్యం ఎందుకండి అంటారు. మీకు రోగం వచ్చాక ఉపయోగపడుతుంది ఆయుర్వేదం, హోమియోపతి. మీకు రోగం రాకుండా ఎలా జీవించాలో నేర్పే జీవన విధానం వెనకటి రోజుల్లో ఆయుర్వేదంలోనుంది, కానీ ఈ రోజుల్లో దాని ఇంపార్టెన్స్ తగ్గించేశారు. ప్రకృతి వైద్యంలో జీవన విధానమే మందు, ఇంకొకటి మందు అనేది ఉండదు. ఆయుర్వేదంలో మందులు కొన్ని ఉంటాయి, జీవన విధానం తక్కువ ప్రాముఖ్యత, కానీ ఇక్కడ జీవన విధానమే మెడిసిన్. అందుకని వాళ్ళు అది నాకెందుకు అనొచ్చు. కొంతమంది అల్లోపతి వైద్యం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి నేను అదే వాడుకుంటా ఏదొచ్చినా, కానీ నాకు ప్రకృతి వైద్యం వద్దంటే, ప్రకృతి వైద్యం అంటే జీవన విధానం.
ఇది ఒక వైద్యంగా మీరు చూడొద్దు, వే ఆఫ్ లైఫ్ ఇది. అందుకని అటు యునాని సిద్ధ అంతే, నాకు అది వాడతా కాబట్టి ఇది అనవసరం అంటే తప్పు. నేను చెప్పే ఈ ప్రకృతి విధానాన్ని గనక మనిషి ఆచరణ చేస్తే మందులు బాగా మీ మీద పనిచేస్తాయి, మందుల సైడ్ ఎఫెక్ట్ బాగా పోతాయి, రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనం ఆరోగ్యాన్ని త్వరగా పొందటానికి ఈ శరీరానికి ఫౌండేషన్ బాగా వేస్తుంది ప్రకృతి విధానం. అందుకని అన్ని వైద్య విధానాలు ఇంకా బాగా మనిషి మీద లాభాన్ని కలిగిస్తాయి. బాడీలో ఉండవలసినట్టుగా శరీరానికి పోషక విలువలు, గాలి, నీరు, ఆహారాలు అందితే, అటు వ్యాయామం ఉంటే. అందుకని వీటన్నిటినీ అందించటం ద్వారా ఈ శరీర ఆరోగ్యానికి ఫౌండేషన్ లాగా ప్రకృతి విధానం ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకుని విచక్షణతో మనం మనిషి అన్ని వైద్య విధాలను ఉపయోగించుకుంటూ ఉంటే దేని ప్రాముఖ్యత దానికి ఉంది, దేని లాభాలు దానికి ఉంటాయి, దేని నష్టాలు దానికి ఉంటాయి. కానీ అన్నిటికీ ఈ శరీర ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రకృతి వైద్య విధానం ఎంత చక్కటి మేలు చేస్తుందని మీకు తెలిస్తే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలవాట్లు మార్చుకుంటారు. ఇంట్లో మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా జీవన విధానం నేర్పే ఈ ప్రకృతి విధానాన్ని మీ జీవితంలో ఒక అండగా, తోడుగా చేసుకుంటే మనం ఎంత ధైర్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు అని మీ అందరికీ తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.